ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరండి మీరు? మా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఇల్లంతా వెతుకుతున్నారు? అడుగుతుంటే మాట్లాడరే. నానా నానా ఏమండి? మిసమ్మ బాగి వీళ్ళు హౌస్ డెకరేట్ చేయడానికి వచ్చారు. హౌస్ డెకరేషనా? అవును మిసమ్మ, రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, ఇల్లంతా డెకరేషన్ చేయడానికి వచ్చారు. మరి ఇల్లంతా ఎందుకు వెతుకుతున్నారు? ఇంట్లో ఎక్కడెక్కడ ఎలాంటి డెకరేషన్ చేయాలా అని చెక్ చేస్తున్నారు. మెజర్మెంట్స్ అవి తీసుకోవాలి కదా. మరి వాళ్ళ చేతులు మిషన్లేంటి? బాంబులు కనిపెట్టడానికి వాడే మెటల్ డిటెక్టర్లా ఉన్నాయి. అది మెటల్ డిటెక్టర్ కాదు బాగి, ఎలక్ట్రిక్ డివైసెస్. ఇంట్లో లైటింగ్ అవి సెట్ చేయాలి కదా, పవర్ సప్లై అంతా చెక్ చేస్తున్నారు. ఏమండి, ఫంక్షన్ సింపుల్ గా జరిపించకుండా ఎందుకండి ఇల్లంతా ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్లు అవి? మీ నాన్న కోరుకున్నట్టు ఆయన సంతోషపడేలా చెయ్యాలి కదా. నాన్న అలాగే అంటారండి. నాకు అదంతా ఏమొద్దు, సింపుల్ గా చేసేయండి. సరే సరే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. మీరు రండి సార్. అవును సార్. ఎవరికి తెలియకుండా చెక్ చేయమని చెప్పాం కదా. చా, ఎవరు చూడకూడదో వాళ్లే చూశారు. జాగ్రత్తగా ఉండాలి కదా సార్. సిచ్యువేషన్ ఏంటి? ఇల్లంతా సెర్చ్ చేసాం సార్, ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ డిటెక్ట్ అవ్వలేదు. ఇంటి చుట్టూ 500 మీటర్స్ వరకు చెక్ చేశాం సార్, ఏమీ దొరకలేదు. ఆశ్చర్యంగా ఉందే, బాంబు ఇంటి దాకా వచ్చి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరో బాంబుని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ బయటికి తీసుకెళ్ళిపోయారు రాతోడు. వాళ్ళు మన కదలికల్ని చాలా దగ్గరగా వాచ్ చేస్తూ చాలా బాగా జాగ్రత్త పడుతున్నారు. మరి ఎలా సార్? ఆ బాంబును కనిపెట్టేది ఎలా? మనకి తెలియకుండా వాళ్ళేమీ చేయలేరు. ఇఫ్ యూ డోంట్ మైండ్, రేపు ఫంక్షన్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండగలరా? షూర్ సార్, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. రాథోడ్ సార్, వీళ్ళు ఇక్కడ స్టే చేయడానికి అరేంజ్మెంట్స్ చూడు. ఓకే సార్. ఆల్రెడీ పక్కింట్లో ఒక రూమ్ అడిగి పెట్టాను, ఒక బెడ్రూమ్ ఇస్తామన్నారు. రండి సార్, వెళ్దాం.